హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎటర్నల్ లవ్ ఆఫ్ డ్రీమ్స్ ఎపిసోడ్ 3ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ఫెంగ్జు సరే మనం ఎలాగో లోపలికి వెళ్ళలేము, కనీసం బయట నుండైనా దోంగ్హ్వాని చూద్దాము అనేసి బయట నిలబడుకుని దోంగ్హ్వానే చూస్తూ ఉంది. కరెక్ట్ గా ఇప్పుడు యువరాణి ఆ స్వీట్ ని తీసుకుని వెళ్లి లోపల పెట్టగానే చేపను తిని చేదుతో బాధపడుతున్న లియాన్సంగ్ ఆ స్వీట్ ని తీసుకుని తింటూ ఉన్నాడు. ఆ స్వీట్ టేస్ట్ లియాన్సంగ్ కి బాగా నచ్చేస్తుంది. నేను ఇప్పటి వరకు ఇలాంటి స్వీట్స్ ని తిననే లేదు అనేసి ఆ స్వీట్స్ గురించి గొప్పగా పొగుడుతూ ఉంటే అది విని దోంగ్హ్వా వెంటనే ఏంటి ఆ స్వీట్స్ ని ఇంతగా పొగుడుతున్నారే అనేసి దాన్ని తీసుకుని టేస్ట్ చేసి చూస్తున్నాడు. దోంగ్హ్వాకి కూడా ఆ స్వీట్స్ బాగా నచ్చేస్తుంది. దీన్ని ఎవరు చేశారు అనేసి దోంగ్హ్వా అడుగుతూ ఉంటే యువరాణి కొంచెం కూడా సిగ్గు లేకుండా నేనే చేశానని అబద్ధం చెప్తూ ఉంది. అది విని దోంగ్హ్వా ఓ అయితే ఈ స్వీట్ కి పేరు పెట్టేశావా అని అడుగుతూ ఉంటే ఇంకా లేదు, మీరే దీనికి ఒక మంచి పేరు పెట్టండి అనేసి యువరాణి అంటూ ఉంది. దోంగ్హ్వా కాసేపు థింక్ చేసేసి ఇవి దుఃఖం లేని పూలతో తయారు చేసింది కాబట్టి దీనికి దుఃఖం లేని స్వీట్స్ అని నేను పేరు పెడుతున్నాను అనేసి దోంగ్హ్వా అంటూ ఉన్నాడు. బయట నిలబడుకొని అదంతా వింటూ ఉన్న ఫెంగ్జు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. ఎందుకంటే ఫెంగ్జు కూడా సేమ్ దానికి ఆ పేరునే పెట్టి ఉంటుంది కదా, అందువలన యువరాణి అబద్ధం చెప్పి క్రెడిట్స్ కొట్టేసింది అనేసి ఫెంగ్జుకి కొంచెం కూడా బాధ లేదు. దోంగ్హ్వాకి తన స్వీట్స్ నచ్చేసింది అనేసి మాత్రమే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. ఫెంగ్జు ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండడం వల్ల ఫెంగ్జు తోక ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తూ ఉంది. దాని లోపల కూర్చొని ఉన్న సీమింగ్ చూసేస్తున్నాడు. ఏంటి వీళ్ళిద్దరూ కలిసి మనల్ని ఇలా డిస్టర్బ్ చేస్తున్నారే అనుకొని ఎక్కడ తన ఇరుక్కుంటాడో అనేసి థింక్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు పక్కనున్న లియాన్సంగ్ కూడా దాన్ని లైట్ గా చూసేస్తున్నాడు. బయట ఏదో ఉన్నట్టుగా ఉందే అనేసి అతను అంటూ ఉంటే సీమింగ్ వెంటనే టాపిక్ ని డైవర్ట్ చేసేసి బయటకి పరుగులు తీస్తూ ఉన్నాడు. ఇప్పుడు బయటకు వచ్చేసి ఫెంగ్జుని చూసి ఏంటమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు, ఒకసారి చూసుకో నీ తోక కనిపిస్తూ ఉంది అని అంటూ ఉంటే ఫెంగ్జు వెంటనే తన తోకని మాయం చేసేస్తుంది. కానీ కరెక్ట్ గా అప్పుడు లియాన్సంగ్ సీమింగ్ ని వెతుక్కుంటూ బయటకు వస్తూ ఉన్నాడు. అప్పుడు సీమింగ్ వెంటనే ఒక చిన్న పవర్ ని వేసి ఫెంగ్జుని చిన్నదిగా మార్చేసి తన చేతిలో పట్టుకుని నిలబడుకుని ఉన్నాడు. అప్పుడు లియాన్సంగ్ నేను ఇక్కడ ఒక చిన్న నక్కని చూశాను, అది చాలా అందంగా ఉనింది, దాన్ని యూజ్ చేసి నేను ఒక మంచి కోట్ ని కుట్టించుకుందామని అనుకున్నాను, దాని బుచ్చుతో కోటు కుట్టించుకుంటే చాలా బాగుంటుంది, అది ఎక్కడ ఉంది అనేసి లియాన్సంగ్ వెతుకుతూ ఉన్నాడు. సీమింగ్ వెంటనే అదంతా ఇక్కడేం లేదు అని అంటూ ఉన్నాడు. లేదు లేదు దాన్ని నువ్వే నీ చేతిలో దాచిపెట్టుకొని ఉన్నావు, ముందు నువ్వు దాన్ని చూపించు అనేసి ఫోర్స్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు దోంగ్హ్వా బయటకు వచ్చి ఇక్కడ ఉన్న జంతువులంతా బాగా ట్రైన్ చేసినవి, మీ నాన్న నిన్ను సరిగా పెంచుంటే ఇలాంటి సిచ్యువేషన్ రాకపోయి ఉండొచ్చు అనేసి దోంగ్హ్వా లియాన్సంగ్ ని అంటూ ఉంటే అదంతా లోపల కూర్చొని ఉన్న ఫెంగ్జు వింటూ అతనికి బాగా జరగాలి, అలానే కావాలి అని అనుకుంటూ ఉంది. ఫెంగ్జు వెంటనే దోంగ్హ్వా మళ్ళీ మనల్ని కాపాడేశాడు, మళ్ళీ మనము దోంగ్హ్వాకి రుణపడిపోయాము, దోంగ్హ్వా రుణాన్ని మనం తీర్చలేమేమో అనేసి డల్గా థింక్ చేస్తూ ఉంటే సీమింగ్ తనని ఒక సీక్రెట్ ప్లేస్ కి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఆ ప్లేస్ లో చెంగ్యూ కూర్చొని ఉంది. చెంగ్యూ ఎవరో మనకి ముందే తెలుసు కదా, లియాన్సంగ్ లవ్ చేసే అమ్మాయి, తను అక్కడ కూర్చొని ఉంది. సీమింగ్ దొంగతనంగా అక్కడికి రావడం చూసి ఏం జరగబోతుంది అనేసి తను వెళ్లి దాక్కొని అదంతా చూస్తూ ఉంది. ఇప్పుడు సీమింగ్ తన చేతిలో దాక్కొనున్న ఫెంగ్జుని కింద పడేయగానే ఫెంగ్జు తన ఒరిజినల్ రూపంలోకి వచ్చేస్తుంది. ఏంటి మీరు ఇలా చేస్తున్నారు, మీరు ముందు ఇక్కడ నుండి వెళ్లిపోండి అనేసి సీమింగ్ ఫెంగ్జుని తిడుతూ ఉన్నాడు. ఫెంగ్జు వెంటనే అమాయకంగా మొహం పెట్టి నేను కొన్ని రోజుల నుండి ఇక్కడే ఉంటున్నాను, కానీ నాకు ఈ రోజే దోంగ్హ్వా ఫేస్ ని చూసే అదృష్టం దొరికింది, అందువల్లే కాస్త ఎగ్జైట్ అయ్యాను, నాకు ఇక్కడ రూమ్ కూడా లేదు, కిచెన్ లోనే రెస్ట్ తీసుకుంటున్నాను అనేసి అమాయకంగా చెప్తూ ఉంటే అది విని సీమింగ్ అందుకే మిమ్మల్ని ఇక్కడికి రావద్దని చెప్పాను అని అంటూ ఉన్నాడు. అప్పుడు దాక్కొని ఉన్న చెంగ్యూ బయటకు వచ్చేస్తుంది. ఏంటి సీమింగ్ నిన్ను ఈ బుజ్జి కుక్క చీట్ చేస్తుందా అని అడుగుతూ వస్తూ ఉంది. ఆల్రెడీ ఫెంగ్జుకి చెంగ్యూ బాగా తెలిసినట్టు ఉంది. ఫెంగ్జు వెంటనే మీరేంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటే చెంగ్యూ వెంటనే ఫెంగ్జుని ఒక తట్టు తట్టి నువ్వు నన్ను చూడ్డానికి వచ్చి ఉంటే డైరెక్ట్ గా నా దగ్గరికే వచ్చుండొచ్చు కదా, ఎందుకు ఈ సీమింగ్ ని బ్రతిమలాడుతున్నావు అనేసి చెంగ్యూ అడుగుతూ ఉంటే లేదు నేను మా ఇంట్లో చెప్పకుండా ఇక్కడికి వచ్చాను, మా తాత కృతజ్ఞతలు తెలపాలి అని చెప్పారు, కానీ అది ఎలాగ తెలపాలో చెప్పలేదు అనేసి ఫెంగ్జు దిగులుగా అంటూ ఉంటే
అది విని చెంగ్యూ, ఓ సింతేనా, నువ్వు కరెక్ట్ టైంలో చేయాల్సిన హెల్ప్ని చేసేస్తే నువ్వు నీ కృతజ్ఞతలను తెలిపినట్టే అవుతుంది. నా దగ్గర కొన్ని ఐడియాస్ ఉన్నాయి అని అంటూ ఉంటే అది విని ఫెంగ్జూ చెంగ్యూ టీంలో చేరిపోతూ ఉంది. ఇప్పుడు చెంగ్యూ సీమింగ్ ని చూసి, అవును నువ్వెందుకు నా గురించిన సీక్రెట్స్ అంతా లియాన్సంగ్ కి చెప్తున్నావు అని అడిగేసి ఫెంగ్జూని చూసి, నువ్వు అతనికి కాస్త దూరంగా ఉండు, అతను ఒక ప్లే బాయ్ అనేసి చెంగ్యూ అంటూ ఉంది. సరే మీరు ముందు నాకు ఒక మంచి ఐడియా ఇవ్వండి అని ఫెంగ్జూ అడుగుతూ ఉంటే, నువ్వు ముందు నీ వంటలతో అతని మనసు ఆకట్టుకోవాలి అనేసి చెంగ్యూ అంటూ ఉంది. ఇప్పుడు ఫెంగ్జూ కిచెన్ కి వస్తూ ఉంటే అప్పుడు తనకంటే ముందే ఆ యువరాణి అక్కడికి వచ్చి కూర్చొని ఉంది. ఫెంగ్జూ వెంటనే యువరాణి దగ్గరికి వెళ్ళి, నేను ఇంకా ఎలాంటి మిస్టేక్ చేయను, నన్ను క్షమించండి అని అంటూ ఉంది. సరే ఓకే, నువ్వు నాకు ఆ స్వీట్స్ ఎలా తయారు చేయాలో నేర్పించు అని అడుగుతూ ఉంది. ఫెంగ్జూ వెంటనే తనకు ఆ స్వీట్స్ చేయడం ఎలానో నేర్పిస్తూ ఉంది. అప్పుడు ఫెంగ్జూ, ప్రెసెంట్ నా దగ్గర దుఃఖం లేని ఫ్లవర్స్ లేవు, మీరు దానికి బదులుగా వేరే ఏమైనా యూస్ చేసుకోవచ్చు అని ఫెంగ్జూ అంటూ ఉంటే, సరే అయితే నేను ఈ టీ ఆకుల్ని యూస్ చేసుకుంటాను అనేసి దాన్ని యూస్ చేసి చేస్తూ ఉంది. ఇప్పుడు మనకి డెమాన్ లోకాన్ని చూపిస్తున్నారు. అందులో చీవు ఉన్నాడు కదా, అదే జీహెంగ్ ని లవ్ చేస్తున్న అబ్బాయి, వాడు అక్కడ నిలబడుకొని చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. నాకు దోంగ్వా లాగా రాయడం రాదు, సరిగా చదవడం రాదు, నా దగ్గర దోంగ్వాకున్న ఎలాంటి టాలెంట్స్ లేవు, నేను జీహెంగ్ ని ఎలా పడేయాలో నాకు అర్థం కావడం లేదు అని అనుకుంటూ వేరే ఐడియాని కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఇప్పుడు దోంగ్వాతో ఫైట్ చేయబోతున్నాను, నేను దోంగ్వాతో ఫైట్ చేసి విన్ అయిపోతే జీహెంగ్ కి వేరే బెటర్ ఆప్షన్ ఉండదు, దోంగ్వానే ఓడించిన చీవునే గ్రేటు అనేసి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది అనేసి ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు జీహెంగ్ ఊయల్లో కూర్చొని ఊగుతూ ఉంది. పక్కనే తన బాడీ గార్డ్ నిలబడుకుని ఉన్నాడు. అతని పేరు మింగ్సు. మనం చిన్నప్పుడు అడవిలోకి వెళ్లి ఆడుకుంటూ ఉంటాం కదా, అది నీకు గుర్తుందా అని జీహెంగ్ తన బాడీ గార్డ్ ని అడుగుతూ ఉంటే, అవును గుర్తుంది, మీరు ఇంట్లో ఉంటే అస్సలు నవ్వరు, ఆ అడవిలోకి తీసుకుని వెళ్తేనే మీరు కాస్త నవ్వుతూ ఉంటారు, అందువల్ల నేను అక్కడికి తీసుకుని వెళ్లేవాడిని అనేసి అతను అంటూ ఉన్నాడు. అప్పుడు జీహెంగ్ వెంటనే నన్ను అడవిలోకి తీసుకుని వెళ్ళావని నేను నవ్వలేదు, నువ్వు నాతో నా పక్కన ఉన్నావు అనేసి నేను నవ్వేదానిని, నాకు నీతో ఉండడమే ఇష్టము అని చెప్పేసి అతని చేతి మీద వాలిపోతూ ఉంది. అదంతా వాళ్ళ అన్న చూస్తూ ఉన్నాడు. ఇక్కడేమో చీవు దోంగ్వాతో ఫైట్ చేయాలి అనేసి తనకు ఒక ఉత్తరం రాస్తున్నాడు. ఆ లెటర్ ని రాసేసి తన పనివాడిని పిలిచి స్వర్గంలో ఎవరైనా నమ్మకస్తులు ఉంటే వాళ్ళని పట్టుకొని ఈ లెటర్ ని దోంగ్వాకి చేర్చమని చెప్పు అని అంటూ ఉన్నాడు. పనివాడు వెంటనే, మీ ట్విన్ బ్రదర్ స్వర్గంలోనే ఉంటున్నారు కదా అని అతను అంటూ ఉన్నాడు. వీళ్ళిద్దరూ కవల పిల్లలంట, అందులో ఒకతను స్వర్గంలో ఉంటున్నాడంట, ఆ విశ్వాసం లేని వాడి గురించి నా దగ్గర మాట్లాడకు, ఈ లెటర్ ని వేరే ఎవరికైనా ఇచ్చి పంపించు అనేసి చీవు అంటూ ఉన్నాడు. అది విని పని అతను సరే ఓకే అనేసి అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇక్కడేమో దోంగ్వా లియాన్సంగ్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు అక్కడికి యువరాణి వచ్చి తను ప్రిపేర్ చేసిన స్వీట్స్ ని ఇస్తూ, మీకు ఆ స్వీట్స్ బాగా నచ్చిందని చెప్పారు కదా, అందుకే దాన్ని నేను మళ్లీ చేసి తీసుకొని వచ్చాను అనేసి ఆ స్వీట్స్ ని ఇస్తూ ఉంది. దోంగ్వా వెంటనే, నువ్వే దీన్ని ఆ రోజు బాగా పొగిడావు కదా, కాబట్టి నువ్వే దీన్ని ఫస్ట్ టేస్ట్ చేయాలని అంటూ ఉంటే లియాన్సంగ్ ఆ స్వీట్ ని తీసుకుని టేస్ట్ చేసి, ఆ రోజు మీరు చేసిన స్వీట్స్ దుఃఖం లేని పూలతో చేసినట్టుగా అనిపించింది, కానీ స్వీట్స్ అంత బాగలేదు అని అంటూ ఉంటే మీరేమంటున్నారు అనేసి జీహే కూడా వాటిని తీసుకుని టేస్ట్ చేస్తూ ఉంది. ఆ రోజు ఉన్నంత టేస్ట్ ఈ రోజు లేదు. వెంటనే జీహే, ఏంటి ఆ అమ్మాయి నన్నే చీట్ చేసిందా అనేసి ఫెంగ్జూ అంతు చూడ్డానికి అక్కడి నుండి బయలుదేరుతూ ఉంది. వెంటనే జీహే ఇప్పుడు ఫెంగ్జూ దగ్గరికి వెళ్లి, నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు అనేసి జీహే తిడుతూ ఉంటే ఫెంగ్జూ వెంటనే, లేదు నేను కూడా సేమ్ అలానే ప్రిపేర్ చేశాను, కానీ నేను ఒక ఫ్లవర్ ని ఎక్స్ట్రాగా వేశాను, ఆ ఫ్లవర్ మా ఊర్లో మాత్రమే దొరుకుతుంది, మీరు అది వేయకుండా చేయడం వల్లనే టేస్ట్ కాస్త చేంజ్ అయినట్టు ఉంది అనేసి ఫెంగ్జూ అంటూ ఉంది. అందులో అంత స్పెషల్ ఏముంది అని జీహే అడుగుతూ ఉంటే, లేదు అది కొలంలో మాత్రమే ఉంటుంది, దాన్ని కొలను మధ్యలో ఉండే వాటిని తీసుకుని వస్తేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది అని ఫెంగ్జూ అంటూ ఉంటే, ఓ అవునా, సరే అయితే నేను వెంటనే వెళ్లి దాన్ని తీసుకొని రావడానికి ఏర్పాట్లు చేస్తాను అనేసి బయలుదేరుతూ ఉంది. ఫెంగ్జూ ఏమో పనులంతా చేసి బాగా టయర్డ్ అయిపోయి వాలిపోతూ ఉంటే, ఏంటి వాలిపోతున్నావు, నువ్వు నాతో పాటు రా అనేసి ఫెంగ్జూని కూడా యువరాణి తీసుకుని వెళ్లిపోతూ ఉంది. ఇప్పుడు అందరూ కలిసి ఆ కొలను దగ్గరికి వెళ్తూ ఉన్నారు. వెళ్ళి, నువ్వే ఒక మంచి ఫ్లవర్ ని సెలెక్ట్ చేసి తీసుకొని రా అనేసి ఫెంగ్జూని ఒక తన్ను తన్నగానే ఫెంగ్జూ ఆ కొలనులో
పడిపోతుంది. యువరాణి ఫెంగ్జూని వాటర్లో తోసేసి తను మాత్రం బోట్లో కూర్చొని హ్యాపీగా స్నాక్స్ తింటూ ఉంది. కరెక్ట్ గా ఈ టైంలో దోంగ్వాకి చీవు రాసిన ఉత్తరం అందుతూ ఉంది. చొంగ్లిన్ దాన్ని చదివి వినిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దీనికి ఏం సమాధానం రాయమంటారో అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు టీ తాగుతూ కూర్చొని ఉన్న దోంగ్వా ఆ టీ కప్ నుండి ఒక ఆకుని బయటకు తీస్తూ టైం అని అంటూ ఉన్నాడు. దాన్ని అర్థం చేసుకుని చొంగ్లిన్ ఓకే నేను అలానే చేస్తాను అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. అదంతా టీ సర్వ్ చేస్తున్న ఫెంగ్జూ ఫ్రెండ్ చూస్తూనే ఉంది. ఇక్కడేమో ఫెంగ్జూ కష్టపడి ఆ ఫ్లవర్ ని తీసుకుని వచ్చేస్తుంది. కానీ జీహే ఆ కాడని తీసుకుని నువ్వు నెమ్మదిగా ఈత కొట్టుకుంటూ వచ్చేసేయి, మేం ముందు వెళ్తాము అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నారు. యువరాణి ప్యాలెస్ లోకి వచ్చేలోపు ఫెంగ్జూ కూడా అక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు అక్కడ వెయిట్ చేస్తున్న అసిస్టెంట్ యువరాణి దగ్గరికి వచ్చి చేపలంతా రెడీగా ఉన్నాయి, మీరు కుక్ చేస్తే సరిపోతుంది అని అంటూ ఉంటే నేను వెళ్ళి నా హెయిర్ పిన్ ని చేంజ్ చేసుకుని వస్తాను, దోంగ్వా వచ్చే టైం అయ్యింది, నువ్వు ఇలా రా అనేసి ఫెంగ్జూని పిలిచి నేను వచ్చే వరకు ఈ హీట్ ఇలానే ఉండేలాగా చూసుకో, కాస్త కూడా హీట్ చేంజ్ అవ్వకుండా చూసుకో, నేను వచ్చాక రిమైనింగ్ అంతా చూసుకుంటాను అనేసి అంటూ ఉంది. సరే ఓకే అనేసి ఫెంగ్జూ కిచెన్ లోకి వెళ్లి హీట్ తగ్గకుండా చూసుకుంటూ ఉంది. కానీ కాసేపట్లోనే ఫెంగ్జూ అలసిపోయి నిద్రపోతూ ఉంది. అప్పుడు మళ్ళీ తన కలలోకి దోంగ్వా వస్తున్నాడు. ఫెంగ్జూ ఫస్ట్ టైం దోంగ్వాని చూసింది కదా ఆకాశంలో నుండి దిగుతున్నట్టుగా. ఇప్పుడు సేమ్ అలానే దోంగ్వా ఆకాశం నుండి కిందికి దిగుతూ ఫెంగ్జూ దగ్గరికి వచ్చి తనని ప్రేమగా చూస్తున్నట్టు కలకంటూ ఉంది. ఇప్పుడు నిద్ర నుండి లేచి చూస్తే ఆ చేప బాగా మాడిపోయింది. ఫెంగ్జూ వెంటనే నీళ్లతో పొయ్యిని ఆపేసి ఇప్పుడేం చేయాలని థింక్ చేస్తూ ఉంది. ఫెంగ్జూకి వేరే దారి లేక కొలను దగ్గరికి వెళ్లి ఫ్రెష్ గా ఒక చేపను పట్టుకుని వచ్చి కిచెన్ లోకి వెళ్లి కుక్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంది. ఇక్కడేమో చీవు నేను ఆ లెటర్ ని పంపించి ఎన్ని రోజులైంది, తను ఇంకా నాతో ఫైట్ చేయడానికి ఓకే చెప్పలేదేంటి అనేసి దోంగ్వాని తిడుతూ ఉన్నాడు. ఫెంగ్జూ ఏమో ఆ ఫిష్ ని బాగా కుక్ చేసేసి దాన్ని తీసుకుని వెళ్దాము అనేసి తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు దోంగ్వా లోపలికి వచ్చేస్తున్నాడు. ఫెంగ్జూ వెంటనే మనం ఏమైనా కలకంటున్నామా అనేసి షాక్ అయి చూస్తూ ఉంది. అప్పుడు దోంగ్వా కింద పడిపోయిన ఫెంగ్జూ హెయిర్ పిన్ ని తీసి దాన్ని ఆ ఫిష్ కి గుచ్చి స్మెల్ చేసి చూస్తూ ఉన్నాడు. ఇందులో ఈ ఐటమ్స్ అన్ని వేసావా అని దోంగ్వా అడుగుతూ ఉంటే అవును అని ఫెంగ్జూ అంటూ ఉంది. హెయిర్ పిన్ ని చేంజ్ చేసుకుని వస్తున్న యువరాణి దగ్గరికి పనిపిల్ల పరిగెత్తుకుంటూ వెళ్లి దోంగ్వా కిచెన్ లోకి వెళ్లిపోయారు. లోపల ఫెంగ్జూ మాత్రమే ఉంది అని చెప్పగానే యువరాణి స్పీడ్ గా లోపలికి వెళ్తూ ఉంది. నేనే మీకోసం ఫిష్ కర్రీ చేయమని చెప్పాను, ఈ సాస్ అంతా నాదే అనేసి ప్రిన్సెస్ అంటూ ఉంటే దోంగ్వా అదంతా పట్టించుకోకుండా ఫెంగ్జూతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఇందులో ఇది వేసావా అది వేసావా అనేసి. ఫెంగ్జూ ఏమో అవును అవును అని అంటూ ఉంది. అదంతా చూసి జీహేకి కోపం వస్తూ ఉంది. దోంగ్వా ఇప్పుడు ఫెంగ్జూని చూసి నువ్వు ఇంకా ఇక్కడే ఉంటూ కుకింగ్ అంతా చేస్తూ ఉండాలి అని అంటూ ఉంటే అది విని యువరానికి కోపం పెరిగిపోతూ ఉంది. అప్పుడు దోంగ్వా ఆ హెయిర్ పిన్ ని చూసి ఇదేంటి ఇలాంటి ఫ్లవర్స్ ని నేనెప్పుడు స్వర్గంలో చూడలేదే అని దోంగ్వా అడుగుతూ ఉంటే ఫెంగ్జూ వెంటనే ఇది చించూలో ఉండే ఆకాశము నక్షత్రము అని అంటూ ఉంది. చించూ అంటే ఫెంగ్జూ వాళ్ళ సొంత ఊరన్నమాట. దోంగ్వా వెంటనే ఒక కవితని చెప్పేసి ఆ హెయిర్ పిన్ ని ఫెంగ్జూకి ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఫెంగ్జూ ఏమో ఆ కవితని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ దీని మీనింగ్ ఏంటో నాకు అర్థం కావడం లేదు, కానీ దీన్ని దోంగ్వా చెప్పారు అనేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. ఇలా హ్యాపీగా ఫీల్ అవుతూ నైట్ అవ్వగానే ఫెంగ్జూ అరుస్తూ ఉంది. అదంతా ఇప్పుడు దోంగ్వా వింటూ ఏంటి ఇక్కడ ఏదో బుజ్జి నక్క హ్యాపీగా ఫీల్ అవుతూ అరుస్తున్నట్టు ఉందే అనేసి తను కూడా నవ్వుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు చీవుకి రిప్లై అందుతుంది. అందులో ఇప్పుడు టీ ఆకుల్ని కోసే టైం వచ్చేసింది, కానీ దాన్ని కోయడానికి నా దగ్గర టైం లేదు, అందువల్ల నేను నీతో ఫైట్ చేయడానికి రాలేను అనేసి రాసి ఉంది. చీవు వెంటనే టీ ఆకులు కోయాలి అంతే కదా అనేసి నేరుగా స్వర్గానికి వెళ్లి టీ ఆకులన్నీ కోసుకొని తీసుకొని వెళ్లి దోంగ్వా దగ్గర పెడుతూ ఉన్నాడు. పెట్టేసి ఇప్పుడు ఫైట్ చేద్దాంరా అని చీవు పిలుస్తూ ఉంటే దోంగ్వా వెంటనే నాకు చెట్లు నాటే పనులన్నీ ఉన్నాయి, అది కంప్లీట్ అయ్యాక నీతో ఫైట్ చేయాలా వద్దా అని నేను థింక్ చేస్తాను అనేసి దోంగ్వా చెప్తూ ఉన్నాడు. చీవు వెళ్లి ఆ చెట్లన్నీ నాటేసి వచ్చేస్తున్నాడు. దోంగ్వా వెంటనే స్వర్గంలో కొన్ని రిపేర్ వర్క్స్ అంతా పెండింగ్ లో ఉన్నాయి, అవన్నీ అయ్యాక చూద్దామని చెప్పగానే చీవు తన పవర్స్ ని యూజ్ చేసి ఆ వర్క్స్ అంతా కంప్లీట్ చేసేస్తున్నాడు. చొంగ్లిన్ అదంతా చూసి నవ్వుకుంటూ ఉన్నాడు. అప్పుడు అక్కడికి సీమింగ్ వచ్చి ఓహో ఇలా జరుగుతుందా, అయితే మంచి కామెడీ ఉండబోతుంది అనేసి సీమింగ్ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. చీవు అన్ని పనులు కంప్లీట్ చేసేసి దోంగ్వా దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు దోంగ్వా ఇంకా పళ్ళు కోయాలి అని చెప్పగానే చీవు వెళ్లి పళ్ళంతా కోసుకొని తీసుకొని వచ్చి పెడుతూ ఉన్నాడు. ఒక బుట్ట నిండా పళ్ళంతా కోసుకొని వచ్చి పెట్టేసి ఇంకొక బుట్ట కోసుకొని వచ్చేలోపు
మన ఫెంగ్జు ఆ ఫ్రూట్స్ ని చూసి దీన్ని ఎవరు ఇక్కడ పెట్టారు, ఇక్కడ ఎవరూ లేరు కాబట్టి ఇదంతా మనకే సొంతము అనేసి దాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. చీవు అక్కడికి వచ్చి చూస్తూ ఉంటే బుట్ట కనిపించడం లేదు. ఇంకో బుట్టని అక్కడ పెట్టేసి దీన్ని ఇప్పుడు ఎవరు తీసుకుని వెళ్తారో నేను చూస్తాను అనేసి అక్కడే కూర్చొని ఉన్నాడు. మళ్ళీ కాసేపు థింక్ చేసేసి మనం ఏమైనా ఇక్కడికి దొంగల్ని పట్టుకోవడానికి వచ్చామా, వాటిని ఎవరు తీసుకుని వెళ్తే మనకేముంది, ఇప్పుడైనా వెళ్ళి దొంగతో ఫైట్ చేయాలి అనేసి దొంగ దగ్గరికి వెళ్ళి రా ఫైట్ చేద్దాము అని చీవు పిలుస్తూ ఉంటే ఎందుకు అని దొంగ అడుగుతున్నాడు. నువ్వే కదా ఆ వర్క్స్ అంతా కంప్లీట్ అయ్యాక నాతో ఫైట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తానని చెప్పావు అని చీవు అడుగుతూ ఉంటే అవును కదా చెప్పాను, బాగా థింక్ చేశాను, నాకు ఇప్పుడు ఫైట్ చేసే మూడ్ లేదు, నేను ఇప్పుడు నీతో ఫైట్ చేయలేనని దొంగ అంటూ ఉన్నాడు. అది విని చీవు షాక్ అయిపోయి ఇలా చూడు, ఇప్పుడు నువ్వు నాతో ఫైట్ చేయడానికి వస్తావా లేదా అని అరుస్తూ ఉంటే చీవు దొంగ ప్యాలెస్ నుండి ఎగురుకుంటూ వచ్చి బయటపడుతున్నాడు. దొంగ డోర్ ని క్లోజ్ చేసి లోపలికి వెళ్ళిపోతున్నాడు. అదంతా చూసి చీవుకి కోపం వచ్చి గట్టిగా అరుస్తూ ఉన్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉండిందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.